జరుగుతా ఉంది. పక్కరానా సైడ్కి గుంటూరు డిస్ట్రిక్ట్ ఎల్ఎన్ రామస్వామి గారు మరియు ఇతర పార్టీ పెద్దలందరూ కలిసి సబక్ తక్కువ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. అందరూ క్లాప్స్ కొట్టి క్లాప్స్ ద్వారా ఆమోదం తెలియజేయాలా. అదేవిధంగా కోర్టు నెంబర్ 2 ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో ఈ ఇనాగరేషన్ మ్యాచ్ ద్వారా మన పల్నాడు ప్రజలకి పెద్దమక్కిన గ్రామ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. పిల్లలంతా నీళ్ళకి వచ్చేయాలమ్మా. ఎవరు ఎండలో నిలబడతారు? పిల్లలంతా అటువైపు చెట్టు కిందకి నీళ్ళకి వచ్చేయాలి. నీళ్ళకి వెళ్ళనమ్మా. ఈ గేమ్ ఆడాలంటే చాలా కంట్రోల్ ఉండాలండి. అది క్రేన్ తో తయారు చేసిన బాల్, మామూలుగా మన గాలి బాల్ కాదండి. గాలి బాల్ అయితే కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఇది క్రేన్ తో తయారు చేసిన బాల్. ఫుట్ కొంచెం అటు శ్రీనివాస్ గారు రివర్స్ సీట్ లో ఉంటే కొట్టించండి సార్ చూస్తారు. ఉన్న పెద్దలు, ఫిజికల్ డైరెక్టర్స్ కి, పెదమక్కిన స్కూల్ టీచర్స్ కి అందరికీ కూడా నా నమస్కారం. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా ఆశీర్వాదం. సంతోషం. రాష్ట్ర స్థాయి ఆర్గనైజర్స్ ఈ సబక్ తక్రా గేమ్ని మన సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇచ్చినందుకు సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందు కూడా ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్స్ మాకు ఇచ్చిన కాంపిటీషన్ పోటీలు ఆర్గనైజేషన్ కోసం మాకు ఇచ్చిన మేము సమర్థవంతంగా మాకున్నటువంటి టీంలో కోటేశ్వరరావు గారు వారి శిష్య బృందం ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి టీంతో సక్సెస్ఫుల్గా నిర్వహిస్తామని చెప్పేసి సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున వారికి హామీ ఇస్తున్నాను. అలాగే పెద్దలు చెప్పినట్లు ఈ సబక్ తక్రా అనేటువంటిది గేమ్, కొత్త గేమ్. మేము కూడా ఎప్పుడు వినినటువంటి పరిస్థితి కాదు. నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్ని. 3 years కంటిన్యూగా ఆంధ్ర యూనివర్సిటీ ఛాంపియన్షిప్ తీసుకుని 2 సార్లు ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేశాను, అలీగఢ్, బరేలీ. ఆ టైంలో మరి ఈ గేమ్ లేదు, కొత్తగా వింటున్నాం. ఏ గేమ్ అయినప్పటికీ కూడా మనం శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలి అని అంటే శరీరానికి వ్యాయామం అవసరం. ఆ వ్యాయామం ఏ గేమ్ రూపంలో కావచ్చు, స్పోర్ట్స్ రూపంలో కావచ్చు, జిమ్కి వెళ్ళినా కావచ్చు, ఏదో ఒక రూపంలో మనకి ఎప్పుడైతే మన శరీరం ఫిట్నెస్గా ఉంటుందో మైండ్ కూడా అంత యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళు కొంత సమయాన్ని ఈ గేమ్స్కి ఉపయోగించాలని చెప్పేసి నేను వారికి కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్కూల్లో కావాల్సినంత ప్లేస్ ఉంది.
ఈ స్కూల్ కూడా హెడ్ మాస్టర్ కూడా కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలకి కొంత సమయాన్ని మరి గేమ్స్ మీద వెచ్చించాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుతూ, ఇప్పటికే మరి చాలా కాలాతీతమైంది, ఎండగా ఉంది. మరి మీ అందరినీ కూడా మరొక్కసారి ఆశీర్వదిస్తూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో మీరందరూ ఆడాలని, గెలిచినా ఓడినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఇంకా పైన జాతీయ స్థాయిలో మంచి ప్రైజెస్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతూ, అలాగే ఐ డిక్లేర్ ది 68th SGF Under-19 Sepak Takraw Inter-District Tournament for the year 2024-2025 meet open. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా